హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ. ఎస్, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఒక కరెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. నేను చెప్పబోయేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఈ యొక్క వెహికల్. అక్కడ ట్యాంక్ పైన ఏం రాస్తుంది గమనిస్తే మీరు హోమోసెప్ ఆటమ్ అని రాస్తుంది కదా. ఎస్, మరి ఇది ఎందుకు వార్తలకు వచ్చింది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మన భారతదేశంలోనే తొలి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ రోబో అండి ఇది. మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఎస్, సోలినాస్ కంపెనీ వారు అభివృద్ధి అయితే చేశారు. మరి ఏ ప్రాంతం అంటే ఐఐటి మద్రాస్ కేంద్రంగా దీన్ని చేయడం జరిగిందనమాట. మరి దేశంలోనే తొలి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబో పేరు ఏంటి అని మనకి ప్రశ్న అయితే వస్తే హోమోసెప్ ఆటమ్ అని మనం ఆన్సర్ చేయవచ్చు. మరి ఇక్కడ ఐఐటి మద్రాస్ అని ఎందుకన్నామంటే ఇది ఐఐటి మద్రాస్కు చెందినటువంటి ఇంక్యుబేటర్ స్టార్టప్గా మనం చెప్పవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి గతంలో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అని మనం చూసినట్లయితే ఎస్, ఇది ఒక మానవ ప్రమేయం లేకుండా సెప్టిక్ ట్యాంక్ అయితే శుభ్రపరిచే రోబోటు. మరి దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచింది అయితే ఎవరంటే ఇదే ఐఐటి మద్రాసు, అంటే ప్రభు రాజగోపాల్ టీం అనమాట. ఐఐటి మద్రాసులో ప్రభు రాజగోపాల్ టీం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇందాక మనం చెప్తున్నాం కదండి, సోలినాస్ ఇంటిగ్రిటీ ప్రైవేట్ లిమిటెడ్ వారు. అయితే వాస్తవంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క రోబోట్ను 2019లోనే అభివృద్ధి పరిచినటువంటి విద్యార్థి ఎవరు అంటే దీవాన్షు కుమార్. మరి ఈ యొక్క రోబోట్ తయారీలో పూర్తి సహకారం అందించినటువంటి ఎన్జిఓ సంస్థ ఏది అంటే సఫాయి కర్మచారి ఆందోళన్. మరి ఈ యొక్క సంస్థ ఇండియాలోనే మాన్యువల్ స్కావెంజింగ్ని నిర్మూలన కోసం అయితే పోరాడుతూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క హోమోసెప్ యొక్క తయారీలో అయితే పూర్తి సహకారం అయితే అందించింది. మరి మొదటి దశలో మొత్తము 10 యూనిట్స్ని అయితే వీరు తయారు చేస్తారు. వాటిని తమిళనాడులోని వివిధ రకాల ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. దాంతోపాటు మరొక 2 రాష్ట్రాలకైతే త్వరలో అయితే ఈ యొక్క హోమోసెప్లను అయితే సరఫరా చేయనున్నారు. మరి ఆ రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్, మహారాష్ట్ర. దాంతోపాటు తొలిసారిగా ఒక 2 యూనిట్లనైతే ఈ యొక్క స్వయం సహాయక బృందాల సభ్యులైనటువంటి 2కైతే అందించారండి. వారి పేర్లు కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగమ్మ ఒకరు, మరొకరు రూత్ మేరీ. ఈ 2కైతే అందించారండి. నాగమ్మ మరియు రూత్ మేరీలకైతే అందించారు. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి మరెన్నో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీకు వెంటనే చేయడం అయితే జరుగుతుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవీబీ అకాడమీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఎన్నో అప్డేట్స్ మీరు త్వరగా పొందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.